మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా. 5 జిల్లాలు కలిపి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూకు సంబంధించి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాతో సహా చిన్నారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు, మా సెక్రటరీ గారు సైఫుల్లా గారు, జిల్లా కలెక్టర్సు, 5 జిల్లాల కలెక్టర్సు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర అధికారులు ఈరోజు సుదీర్ఘంగా జిల్లాలో ఉన్న పరిస్థితులు, దీనిపైన రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీసు, మైక్రో ఇరిగేషను, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్ల రిపేర్సు, పైప్ లైన్ రిపేర్సు, పవర్ సప్లై, ఇవన్నిటిపైన రివ్యూ చేయడం జరిగింది, సమీక్షించడం జరిగింది. 40% సుమారు మనకు డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉన్నది, 40% ఉన్నది. రాబోయే కాలం పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులను అంచనా వేసుకొని రైతులనే కానీ, పశుగ్రాసమే కానీ, త్రాగునీరే కానీ, పవర్ సప్లై కానీ, ఇవన్నిటిపైన యంత్రాంగానికి దశ నిర్దేశిస్తూ స్థానిక శాసనసభ్యులు వారి వారి ప్రాంతాలలో ఉన్న ఇబ్బందులు, ఆ ప్రాంతంలో రైతులే కానీ, పవర్ సప్లై కానీ, త్రాగునీటి వ్యవస్థనే కానీ అన్నిటిపైన తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ శుక్రవారం నాడు 5 జిల్లాలు, ఈసారి వనపర్తి, నాగర్ కర్నూలు పొద్దున, మధ్యాహ్నం మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాలకు సంబంధించిన 3 జిల్లాలు కలిపి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.